గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది? యుద్ధం తర్వాత పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో మన భారతీయుల పరిస్థితి ఏంది? దీనిపైన ఏ వార్తాపత్రిక ఏం రాసింది అనేది చూద్దాం. ఇక మొదట ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. దాడులు ఉధృతం. టెహరాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. లెబనాన్ పై బాంబుల వర్షం. ఇరాన్ డ్రోన్ వాహన నౌకపై ధ్వంసం చేసిన అమెరికా. ప్రతీకార దాడులు ముమ్మరం చేస్తున్న టెహ్రాన్. కువైట్, ఖతార్, సౌదీ క్షిపణుల డ్రోన్ల ప్రయోగం. అసలు ఇరాన్ కి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా పెద్దగా నష్టపోయింది లేదు. అండ్ ప్రత్యేకంగా ఇరాన్ కి సంబంధించిన సీక్రెట్ ప్లేసెస్ అంటే మిలిటరీ దళాలకు సంబంధించి ఆయుధాలు నిల్వ చేసే దానికి సంబంధించి ఖమేనీకి సంబంధించిన బంకర్ ఇన్ఫర్మేషన్ ఇవేవి పెద్దగా ఇరాన్ కి తెలియలేదు. దాడులు జరిని ధ్వంసం అయితే చేయగలిగారు కానీ పక్కా ప్లాన్ తో మాత్రం చేసిన సందర్భం లేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఇరాన్ లో పడుతున్న ప్రతి మిజైల్ ఫలితాన్ని చూపిస్తుంది? ఎందుకు అంటే దానికి సంబంధించిన ఫెయిల్యూరే ఇరాన్. ఇవాళ 1260 మంది చనిపోవడానికి ఇరాన్ కారణమైంది. సో వాళ్ళు చనిపోవడానికి ఇరాన్ కారణం ఎందుకు అని చెప్తున్నారు. ఎందుకంటే కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ ఒక స్పై ఆపరేషన్ చేసింది. బ్రిటిష్ సివిల్ అయిన అమ్మాయిని ఇరాన్ లోకి ప్రవేశించింది ఒక జర్నలిస్ట్ పేరు మీద. ఆల్రెడీ అమ్మాయి కత్రీనా ఫ్రాన్స్ లో ఫినాన్స్, కమ్యూనికేషన్, సైకాలజీ పైన మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది, ముస్లిం గా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత డైవర్స్ ఇచ్చింది. కానీ డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు ఏదైతుందో అది మార్చుకోలేదు. సో ఇదంతా కూడా ఇజ్రాయెల్ ప్లాన్. ఇరాన్ ని ఎంటర్ చేయించిండ్రు. ఇరాన్ లో ఉండే సెన్సిటివ్ ప్లేసెస్ ఏంది, మిలిటరీలు ఎక్కడెక్కడ సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎలాంటి స్థావరాలు ఉన్నాయి, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ఎక్కడుంది, న్యూక్లియర్ ఆపరేషన్ నిజంగా జరుగుతుందా లేదా, యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ పెట్టిండ్రు, యురేనియం నిల్వలతోటి ఏం చేయబోతున్నారు, అండ్ ఖమేనీకి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, అండ్ ఆయన సీక్రెట్ ప్లేసెస్ ఏంది, బంకర్ ఎంత డెప్త్ ఉంది, ఎట్లాంటి మిజైల్స్ వాడితే బంకర్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం ధ్వంసం చేయగలుగుతాం. అండ్ దాంతో పాటు ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇట్లాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కేవలం అధికారులకి, సెక్యూరిటీ ఏజెంట్స్ కి అండ్ సుప్రీం లీడర్ కి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కతిన్ తీసుకోగలిగింది, ఇజ్రాయిల్ కి ఇవ్వగలిగింది. దీని గురించి ఆమె ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఎక్కడి వరకు దిగజారాలో అంతకంటే ఎక్కువనే దిగజారింది. ఒక పక్క అందం, తెలివి ఇవి 2 ఆయుధంగా మలుచుకొని మిలిటరీ దళాల్లో ఉండే కమాండర్లను కావచ్చు, ఒక హై పోస్ట్ లో ఉండే వాళ్ళని లోబర్చుకుంది. ఏకంగా ఖమేనీ లాంటి ఒక సుప్రీం లీడర్ ఒక వెబ్సైట్ ఉందంటే దానికి సంబంధించిన 15 ఆర్టికల్స్ రాసింది. ఆమె వైపు అందరూ ఆకర్షితులు అయ్యేటట్టు చేసింది. ఏం చేసింది అంతగానో అంటే ఆర్టికల్స్ రాయడం, ప్రతి ఆర్టికల్లో సుప్రీం లీడర్ ని పొగడడం, అండ్ ఇక్కడ ఉండే షియా ముస్లింలే కాపాడేది ఖమేనీ అని చెప్పడం, ప్రపంచానికి ఖమేనీ దేశం ఒక ఆదర్శంగా అని చెప్పడం. కానీ ఇంకా ఖమేనీని కావచ్చు ఆ దేశ ప్రజలని లోబర్చుకోవడానికి లేదంటే వాళ్ళపైన పెత్తనం చేయడానికి మిగతా దేశాలు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. సో ఆ దేశాల నుంచి రక్షణ కల్పించే ఒక రక్షణ కవచం లాగా ఖమేనీ పనిచేస్తున్నారు రావడం. ఇట్లా ఆయన పొగుడుతూ రాసిన వార్తలకి ఆయన పొంగిపోయి నమ్మిండ్రు. తర్వాత ఉన్నట్టుండి ఒకేసారిగా మాయమైపోయింది. మాయమైన తర్వాత ఆ లేడీ ఎక్కడ పోయింది అని ఆలోచించే లోపు ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అమెరికా మిజైల్ ప్రయోగించడం ప్రారంభించింది. మిజైళ్ల వర్షం కురుస్తుంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ కి ఈ విషయం తెలుసుకోగలిగింది. సో అట్లుంటది హనీ ట్రాప్. ఒక కత్రిన్ వల్ల పూర్తి వ్యవస్థనే కాదు, అక్కడ ఇరాన్ భూస్థాపితమైంది సామ్రాజ్యమే. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇవాళ పూర్తిగా ఇంత ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఆఖరికి లొంగిపోయే పరిస్థితులు ఇరాన్‌కి వచ్చినా కూడా దానికి పూర్తి కారణం ఇతర దేశాల స్పైని అలో చేయడం, ఇంటర్నల్ విషయాలన్నీ కూడా వాళ్ళ చేతులతో వాళ్ళే ఒక అమ్మాయి హనీ ట్రాప్‌లో పడి, ఒక అంద మోజులో పడి, దేశానికి సంబంధించిన భద్రతకి అంత ఇన్ఫర్మేషన్ చేతిలో పెట్టడం. సో అదనమాట. సో దానివల్ల ఇవాళ కువైట్, ఖతర్, సౌదీ
ఇబ్రహీం లాంటి విపక్షాలు డ్రోన్‌లు ప్రయోగిస్తున్నారు. సో, ఎందుకు వీటిపైన ప్రయోగిస్తున్నారు? ఇవి గూడా ఇస్లామిక్ దేశాలే గదా! అంటే ఇక్కడ సున్నీ వర్సెస్ షియా ముస్లింల వార్ గూడా కంటిన్యూ అయితుంది. ఇదే అదును జూసుకొని ఆ ప్రయోగాలన్నీ ఇరాన్ జేస్తుందన్నమాట. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ జేస్తూ రాశిండ్రు. చుట్టూ నైట్ టూరిజం రాబోతుంది. అసలు మూసీయే వద్దురా బాబు దేవుడా! మాకు ఉన్న ఇల్లులు ఉంచండి ప్లీజ్ అని మొత్తుకుంటుర్రు దేవుడిని. ప్రతిపక్షాలను వేడుకుంటుర్రు మూసీ బాధితులందరూ. ఈ మూసీ సుందరీకరణ ఏంది? మీరు ఉండే గత ప్రభుత్వం 10 మీటర్లు పెడితే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి బఫర్‌లు మారినాయని, ఎఫ్‌టీఎల్‌లు మారలేని ఒక 50 మీటర్లు పెడితే, మేము ఏడబోవాలి? కేసీఆర్ ఏమో రాష్ట్ర సాధన చేసి రాష్ట్రం తీసుకొనొచ్చి ప్రశాంతంగుండాలి. నిధులు, నియామకాలు మనవే. ఇంగ మన రాష్ట్రం మనం అభివృద్ధి జేసుకోవాలంటే, ఉన్న రాష్ట్రంలోకెళ్ళి బయటికి ఎల్లగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం మేమెక్కడికి పోవాలి? విదేశాల్లో వలసలు పోయే పరిస్థితులు జూషినాం. కానీ ఇప్పుడు తెలంగాణకి ఇతర దేశాల నుంచి రాష్ట్రాలని వలసలొచ్చి బతుకుతున్నారు. కానీ ఇక్కడ ఇల్లు కూల్చే కార్యక్రమం ఉంటే మళ్ళీ ఈళ్ళు రాష్ట్రం వదిలిపోయే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, నైట్ మూసీ ప్రాజెక్ట్ గూడా సిద్ధమైతది. ఇక మూసీ చుట్టూ నైట్ టూరిజం అంటే ఇంకెన్ని ఇల్లులు పోతాయో మరక్కడ. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసుకోండి. భారత్‌కు 30 రోజులు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసిన అమెరికా. భారత్ చమురు కొనుక్కోవాలంటే భారత్ పైసలు. ఆఫ్ఘనిస్తాన్‌తో చేసుకున్న డీల్స్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు గూడా చమురుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు అని జెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది లేకుండా చమురిచ్చింది. ఇక మేము చమురు ఇస్తున్నాం, ఇన్ని రోజులు ఇస్తాం, అన్ని రోజులు ఇస్తాం, తాత్కాలికంగా ఇస్తాం, మేము ఎప్పటికిస్తాం భవిష్యత్తులో ఎక్కడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పలేదు. అది గూడా మిత్రదేశమే. అమెరికా గూడా మిత్రదేశమే. రష్యా, ఉక్రెయిన్ వార్ జరిగేటప్పుడు కూడా రష్యా తోటి ఈ చమురుకు సంబంధించిన ఒప్పందాలు జేసుకోవాలని ప్రయత్నించింది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ సక్సెస్ అయింది. తర్వాత రష్యా గూడా ఎన్ని యుద్ధాలు జరిగినా మీకు సంబంధించిన చమురు విషయంలో మేమెక్కడ అడ్డంకి చెప్పమని రష్యా జెప్తుంటే, చెల్లించేది పైసలు భారత్. అష్టమో, కష్టమో, నష్టమో, రేటు పెరుగో, రేటు తగ్గిచ్చో కొనుక్కున్నది భారత్. మధ్యలో అమెరికాకేంది బాధ? ఎందుకు అంటే, ఇక్కడ అమెరికా రష్యాని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇరాన్‌కి ఇరాన్‌కి సహకరిస్తుంది. ఎట్లయితే ఇజ్రాయిల్ సంబంధించిన నిఘా వర్గాలు వల్ల ఇరాన్ ఇవాళ నష్టపోతుంది, మోసపోయిందో, ఆ మోసాన్ని గ్రహించి రష్యా ముందుకొచ్చింది. మా నిఘా వర్గాలను మేము మీకిస్తాం. అండ్ మా దగ్గర ఉండే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీకిస్తాం. ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన మీరు దాడులు చేయడానికి అని. సో, ఆ విషయం ట్రంప్‌కి నచ్చట్లేదు. అందుకనే రష్యా నుంచి ఎవరైనా చమురు తీసుకోవాలన్నా, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలున్నా వాళ్ళపైన సుంకాలు విధిస్తారని బెదిరించడం. ఆ తర్వాత భారత్‌కి సంబంధించి గూడా మీరెట్లా తీసుకుంటారు? ఇన్ని రోజులే మీరు తీసుకోవాలి. అన్ని రోజులు మీరు తీసుకోవద్దు అనేది ఈయన బాధ. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్‌కి జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎందుకింత ఇంటర్ఫియర్ అవుతుందంటే ఆధిపత్య పోరు. కేవలం ఆధిపత్యం సాధించాలి. అండ్ అక్కడుండే చమురు పైన ఆధిపత్యం సాధించాలి అనే ధోరణిలో పోతుంది. సో, కేవలం భారత్‌కో లేదంటే ఇప్పుడుండే ఇరాన్‌కో కాదు. చాలా దేశాలకు గూడా అమెరికా కంట్ల నలుసులాగా తయారైంది. చోకడ జూరిగలాగా తయారైంది. అన్ని దేశాలకు గాదు. సొంత దేశాల్లో గూడా అదే పరిస్థితి ఉంది ట్రంప్‌కి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది ఈనాడు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మీకు అండగా ఉన్నా అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. నెలాఖరులోగా మావోయిస్టు ఉనికి లేకుండా చేస్తాం అమిత్ షా. సో, అల్లా పూర్తిగా సక్సెస్ అయిండు అమిత్ షా సార్. ఎందుకంటే ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేయడం, ఎక్కడ ఉన్న కలుగులున్న ఊ మావోయిస్టులందరిని బయటికి తీసుకురావడం. ఇప్పుడు అందరు వాళ్ళు రాజకీయ పార్టీల నేతల చుట్టూ తిరగడం, కావాలంటే కేంద్రం చుట్టూ కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రజలకు సంబంధించిన ఉద్యమాలు మర్చిపోయారు. ప్రజల ఉద్యమానికి వీళ్ళు పిలిపిస్తే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నా వాళ్ళని మర్చిపోయారు. ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాణాలు మిగిలినాయి గాబట్టి, నెక్స్ట్ వాళ్ళు ఏం జేయాలి అంటే లైఫ్‌లో సెటిల్ గావాలి. వాళ్ళ మీద కేసులు లేకుండా ఉండాలి. వాళ్ళకి నష్టపరిహారం ఇయ్యాలి. అండ్ దాంతో వాళ్ళు భూమి ఇయ్యాలి. వాళ్ళు సాగు జేసుకోవాలి. ప్రశాంతంగా బతకాలి. వీళ్ళని నమ్ముకొనొచ్చిన వాళ్ళు మాత్రం గంగలో పోయిండ్రు. వాళ్ళ కుటుంబాన్ని కనీసం ఎళ్లి పరామర్శించిన పరిస్థితిలో గూడా మావోళ్ళు లేని పరిస్థితి. సో, ఇట్లా మొత్తానికైతే సక్సెస్ అయింది కగార్ ఆపరేషన్. సో, అదే వార్తని హైలైట్ జేస్తూ రాసిండ్రు ఈనాడు. సో, జ్యోతిలోని ఏం హైలైట్స్ ఉన్నాయో చూద్దాం.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడుల తీవ్రం. టెహరాన్‌పై వందలాది పైలట్లతో దాడులు. ఇరాన్ డ్రోన్ యువక సారీ డ్రోన్‌లతోటి ఎట్లయితే ప్రతీకార చర్యలు చేస్తుందో అటు ఇజ్రాయెల్ పైన అండ్ దాంతో పాటు అమెరికా పైన అండ్ దాంతో పాటు దాన్ని మళ్ళీ ప్రతిస్పందనగా లెబనాన్‌లోని ఏదైతే మిలీషియన్‌లు నమ్ముకొని యుద్ధంలోకి దిగిందో ఇప్పుడు, ఏ అయితే మిలీషియన్‌లను నమ్ముకొని ఇరాన్ యుద్ధంలోకి దిగిందో, మిలీషియన్‌లకే మా బలం అని అనుకోని ఇజ్రాయెల్ ల వాటినే ధ్వంసం జేయాలి. ఇరాన్‌కి సంబంధించిన మిలీషియన్‌లను ధ్వంసం జేయాలి అని ఇజ్రాయెల్. ఇంకోవైపు ఆర్థికంగా వాళ్ళని నష్టం కూర్చేటట్టు చేయాలనే అమెరికా. సో, ఈ యుద్ధ వ్యూహంలో ఇరుక్కుపోయి ఇరాన్ నష్టపోతుంది. సో, అదే వార్తని ఇక్కడ రాసిర్రు. అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్‌కు రష్యా నిఘా సహాయం. సో, ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో స్పైని మోసపూరితంగా ఇరాన్ పైన దాడులు చేయడం అండ్ పక్కా ప్రణాళికలతో బంకర్‌లో ఉండే అక్కడ సుప్రీంని చంపడం ఇవన్నీ గూడా రష్యా స్పందించింది. అందుకనే మా నిఘా వర్గాలతో మీకు సహాయం చేస్తామంటూ ముందుకొచ్చింది. అదే వార్తని ఇక్కడ రాసిండ్రనమాట. మా సమాచారంతోనే ఖచ్చితమైన దాడులు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే. తర్వాత ఏం గొప్ప నేత ఎంపిక చేస్తాం. మేమే గొప్ప నేతని ఎంపిక చేస్తాం. ఇరాన్ భద్రతా బలగాలతో ఆయుధాలన్నీ వదిలేయాలి. లేదంటే చావు తప్పదు ట్రంప్. అసలకి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. దాంట్లో అమెరికా సపోర్ట్ చేసింది. గానీ ఇజ్రాయెల్ ఈడ కుయ్యుమంటలే, కుసుకుమంటలే యుద్ధం ఇన్ని రోజులు కొనసాగుతది, అన్ని రోజులు కొనసాగుతది. మా యుద్ధం ఎజెండా ఇది. వీళ్ళని చంపేసింది మేమే. ఇక్కడ ఏమి ఇజ్రాయెల్ చాలా సైలెంట్‌గా ఉంది. కానీ ఇజ్రాయెల్ స్పందించే ప్లేస్‌లో అమెరికా స్పందిస్తుంది. ఇరాన్‌కి కనీసం ఒక అవకాశం గూడా మేమిస్తలేం. ఆదేశాలు మాత్రమే జారీ చేస్తున్నాం. మీకు ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా మీరు లొంగిపోవాలి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏందంటే, ఆ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇంకొక సుప్రీం లీడర్‌ని అనౌన్స్ చేషిర్రు. ఆ అనౌన్స్‌మెంట్‌లో కూడా ఈయనకిష్టమున్న వాళ్ళనే అక్కడ సుప్రీం లీడర్ పెట్టాలి. మీరు అనౌన్స్ చేసిన వాళ్ళని నేను ఒప్పుకోను. సో, మీ సుప్రీం లీడర్ ఎవరో గూడా నేనే డిసైడ్ చేస్తా. వెంజులా అధ్యక్షుడిని ఆయన భార్యని ప్యాలెస్ నుంచి తీసుకొనొచ్చి అమెరికా కోర్ట్‌లో నిలబెట్టి వాళ్ళకి శిక్ష చేసి పంపించి ఈయనకు సంబంధించిన వాళ్ళు అండ్ ఈయనకు అనుకూలంగా ఉండే వాళ్ళనే అక్కడ పెట్టుకున్న పరిస్థితి. ఇక పక్కన కెనడా నాదే అంటాడు, గ్రీన్‌లాండ్స్ నాదే అంటాడు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉండే ట్రంప్ ఇప్పుడు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటుండు. సో, ఈయన కూర్చో అంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. సో, అట్లాంటి దేశాలు ఈయన చేతుల్లో ఉండాలి. అందుకని ఇగ ఇప్పటి వరకు ఇరాన్‌కి సంబంధించిన యుద్ధం ముగింపే రాలేదు. నెక్స్ట్ క్యూబా పైన నేను దాడి చేస్తా. ఈ యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా మీరే నా టార్గెట్ అంటూ ప్రకటిస్తుండ్రు. ఇట్లుంది. హిట్లర్‌కి, ఈ ట్రంప్‌కి పెద్ద తేడా ఏం లేదు. చమురు ధరలు పెరిగితే పెరగని. మాకు యుద్ధమే ముఖ్యమని వ్యాఖ్య. అమెరికా, ఇజ్రాయెల్ వైపు దృష్టి పెట్టండి అంటూ హితవు పలికిర్రంట. సో, వీళ్ళేమో యుద్ధంలో ఉన్నారు. మరి మిగతా దేశాలు యుద్ధాల్లో లేవు గదా! చమురుకి ఒక దారి ఉండేదే ఇరాన్ నుంచి. ఆ ఇరాన్ గనక ఆ దారిని జలాల్లో మూసేస్తే ప్రతిరోజు 20% ఆఫ్ నౌకలు అదే దారి నుంచి ప్రయాణం సాగిస్తాయి. ఇన్ కేస్ ఆ దారి గనక క్లోజ్ జేస్తే 23% దేశాలు ఈ చమురు వల్ల ఇబ్బందులు పడతాయి. సో, అదే అగ్రరాజ్యానికి మిగతా దేశాలు లెటర్‌లు రాస్తే మాకేం సంబంధం మేము యుద్ధంలో ఉన్నాం అన్నట్టుంది. అట్లాంటి పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడివాళ. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశిండ్రు. కేవలం ఆయన ఫోకస్ అంతా యుద్ధం పైనే ఉంది. రైతుల ఆందోళన వద్దు. గరిష్ట స్థాయికి ఎరువులు నిల్వ 177 లక్షల టన్నులున్నాయి. కేంద్రం రైతులకి ఒక విజ్ఞప్తి చేసింది. సో, ఎరువులున్నాయి కాబట్టి మీరేం టెన్షన్ పడకండి అని. అండ్ ఇక్కడ ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో పాటు రోజువారీ గ్యాస్ ఏదైతే మనం వినియోగిస్తామో వాటి రేట్లు కూడా పెంచబోతుంది. ఎందుకంటే మనకి ఏదైతే విదేశాల నుంచి రావాల్సిన గ్యాస్ ఉంటదో సో అది నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఇబ్బంది ఉంటుంది. అండ్ చమురు ఇప్పటివరకు మనకి 72 రోజులు ఉంది అన్నా కూడా కేవలం అది ఒక 60 రోజులు మాత్రమే ఉంది. తర్వాత ఇంకో 30 రోజులు మీరు తీసుకోండి అని ఇట్లా ఆర్డర్ పాస్ చేసిండ్రు కాబట్టి సో ఆ చమురుకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు ఉండబోతున్నాయి. అండ్ ఇప్పుడు మనం కేవలం భారత్ అక్కడి నుంచి విదేశాల నుంచి ఏం తెచ్చుకుంటుంది? వాటిపైన ఎంత ప్రభావం పడుతుంది? రేట్లేం పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి విదేశాలకెళ్ళే వస్తువులు కూడా పోర్ట్‌లు లేక, ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్ అయ్యి, ఎక్కడికక్కడ దిగుమతులు ఆగిపోయినాయి. సో, దానివల్ల గూడా భారత్‌కి చాలా నష్టం కలగనుంది. అందులో ముందుగా ఎగ్స్ అటు తమిళనాడు గావచ్చు, ఏపీ గావచ్చు అండ్ తెలంగాణ గావచ్చు, ఇట్లా మిగతా రాష్ట్రాల నుంచి గుడ్లు ఎగుమతి జరుగుతాయి. సో, అట్లా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి ఎక్కువ పోతుంటాయి.
రోజుకి 10 మిలియన్ల గుడ్లు పోతుంటాయి భారతదేశం నుంచి. అవన్నీ గూడా ఆగిపోయినాయి. అండ్ బియ్యానికి సంబంధించి నిల్వలు గూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సో, అట్లా భారత్ దిగుమతిలో, ఎగుమతిలో 2 పరంగా గూడా నష్టపోయే పరిస్థితి యుద్ధం వల్ల ఎదుర్కొంటుంది. సార్ కొనుక్కోండి. రష్యా నుంచి 30 రోజుల చమురు కొనుగోళ్లకు భారత్, అమెరికా ఓకే జెప్పింది. ఈయనెవరు జెప్పడానికి గాని జెప్పింది అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ జేస్తూ రాశిండ్రు. 140కి పైగా విమానాలు రద్దు. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయిన సర్వీస్‌లు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కోసం ప్రత్యేక విమానాల ఏర్పాటులో సీరియస్‌గా ఉన్నారనమాట. సో, అదే వార్తని ఇక్కడ రాస్తుర్రు. 140,00,00,000 మంది భారతీయుల్లో, 1,00,00,000 మంది భారతీయులు విదేశాల్లో. ఆ 1,00,00,000 మంది భారతీయుల్లో కొంతమంది టూరిజంకెళ్ళిన వాళ్ళుంటారు టూరిజం వీసా పైన. ఇంకొంతమంది కడుపు చేత పట్టుకొని సొంత దేశంలో బ్రతకలేక అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కొంతమంది. అండ్ విద్యార్థులు కొంతమంది. సో, ఇట్లా అరబ్ దేశాల్లో కొంతమందున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళని ఎనక్కి ప్రభుత్వం తీసుకురావట్లేదు కేంద్ర ప్రభుత్వం. పైసలు ఖర్చు పెట్టడంలో ఇష్టం ఉండట్లేదు. ఒక ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది, వదిలేసింది. ఇట్లాంటి వార్తలన్నీ వింటున్నాం. కానీ ఈ వార్తలలో వాస్తవాలెంత? ఇప్పుడు గల్ఫ్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. గల్ఫ్‌లో యుద్ధాలు జరుగుతున్న పరిస్థితిలో ఎయిర్‌పోర్ట్ ఓపెన్ ఉంది. మీ దేశానికి మీరెళ్ళండి. మేము ప్రత్యేక ఫ్లైట్‌లేసినాం అని చెప్పే పరిస్థితి ఉంటదా? క్షిపణులు, డ్రోన్‌ల దాడుల మధ్య దద్దరిల్లిపోతుంది పశ్చిమాసియా మొత్తం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతదో తెలియని పరిస్థితి. ఇరాన్ ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన విరుచుకుపడుతదో తెలియని సిట్యుయేషన్. అట్లాంటి పరిస్థితిలో గగనతలం ఎలా క్లియరెన్స్ ఉంటది? ఎట్లా ఈ దేశం ప్రభుత్వం అనుమతిస్తది? మన దేశానికి సంబంధించిన కేంద్రం చాలా సిద్ధంగా ఉంది. ఎన్ని డబ్బులు పెట్టైనా భారతీయుల ఒక్క ప్రాణం కూడా పోకుండా స్వదేశానికి మళ్ళీ తీసుకొని రావాలి అని. విమాన సర్వీసులతో రెడీగుంది. ఇక్కడ మనం సర్వీసులతో రెడీ ఉంటే సరిపోదు గదా! మిగతా దేశాల ప్రభుత్వాలు గూడా దానికి అనుమతి ఇయ్యాలి. ఎందుకంటే అక్కడ గగనతలం ఫ్రీగా ఉండాలి. సో, ఇట్లాంటి దాడులు జరగకుంటుంటున్నాయి, ఫ్రీగా ఉంటున్నాయి అనే సందర్భం మాత్రమే ఇయ్యడానికి ఉంటది. లేదు మీరు ఫ్లైట్ తీసుకొని పోండి, మధ్యలో వేరే దేశం మిసైలో లేదంటే డ్రోన్‌లతోటి దాడి చేస్తే అది కూలిపోతది. అప్పుడు మీ ఇష్టం. జరిగే ప్రాణ నష్టం మీ ఇష్టం అని చెప్తారా? చెప్పరు. ఏ ప్రభుత్వం గూడా చెప్పదు. సో, అందువల్ల మాత్రమే భారతీయులని స్వదేశానికి తీసుకురావడంలో కాస్త ఆలస్యమైతుంది. ఆ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించారు. రీసెంట్‌గా ఇజ్రాయెల్ గగనతలం తెరవడం తెరిచిన తర్వాత గూడా ఇజ్రాయెల్‌లో ఉండే వాళ్ళని బయటికి పంపించట్లేదు. ఎవరైతే బయట నుంచి ఇజ్రాయెల్ వాసులుంటారో వాళ్ళని మాత్రమే లోపలికి తీసుకొనొస్తుంది. ఓన్లీ వన్ వే సర్వీసెస్ మాత్రమే అలో చేషింది. సో, అట్లా గంటకి ఒకటి చొప్పున ప్రారంభించి 5,000 మందిని ఇజ్రాయెల్ వాసులను మళ్ళీ ఇజ్రాయెల్‌కి బ్యాక్ తీసుకొనొచ్చింది. కానీ ఇక్కడుండే వాళ్ళు సేఫ్టీ గాదు, మిగతా దేశాలకి ప్రయాణం అనే నిర్ణయం తీసుకుంది. అట్లా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకంగా ఆ దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ నిర్ణయాలకు కట్టుబడే భారత్ ఉండాలి తప్ప, మా ఇష్టానికి మేము ఫ్లైట్‌లేసుకొని వీళ్ళని తీసుకొనొస్తాం అనే పరిస్థితులు ఉండవు. సో, అందుకనే ఆలస్యం అవుతుంది తప్ప కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ పనిచేయకనో, లేదంటే కేంద్రం వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపియకనో, లేదంటే డబ్బు ఖర్చు పెట్టాలనే ఆలోచన లేకనో మాత్రం అంతకన్నా గాదు. సో, దీనివల్ల ఎయిర్‌లైన్స్ గూడా దాదాపు 9,000,00,00,000 నష్టపోయింది. సో, పోనీ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకున్నా ఎయిర్‌లైన్స్ అయినా ముందుకొస్తదిగా. మేము ఈ రోజుకి ఇంత నష్టపోతున్నాం. 23,000 సర్వీసులు రద్దయిపోయినాయి. అట్‌లీస్ట్ మీరైనా మాకు సహాయం జేయండి. మీ వాళ్ళని తీసుకురావాలి అని. సో, పోనీ ఒక బిజినెస్ పరంగా జూసుకున్నా కూడా అది హైలీ ఇంపాసిబుల్. ఏకంగా ఎయిర్‌లైన్స్ 23,000 సర్వీసులను రద్దు జేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది యుద్ధానికి సంబంధించి. సో, ఈ వార్త ఇక్కడ హైలైట్ జేసిండ్రనమాట. పిల్లలకు సోషల్ మీడియా బంద్. చాలా మంచి నిర్ణయం తీసుకుండ్రు. ఇటు ఏపీ గావచ్చు, అటు కర్ణాటకలో గావచ్చు. ఎందుకంటే కర్ణాటకలో 15 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది. అండ్ ఏపీలో 13 ఏళ్ల లోపు వాళ్ళకి బ్యాన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ సిస్టర్స్ గురించి మనం ఇయాల మాట్లాడుకోవాలి. ఆ పిల్లలు గూడా అంతే. చిన్న పిల్లలు. సెవెంత్, సిక్స్త్, ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయి, అట్రాక్ట్ అయిపోయి కొరియన్ ఫిల్మ్‌లు, మూవీలు, వెబ్ సీరీస్‌లు ఏమేమి కావాలో అన్ని చూసి వాళ్ళ పేర్లని ఏకంగా మార్చేసుకొని తల్లిదండ్రులు చెప్పింది ఇనకుండా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో, అట్లాగే ఈ పిల్లలు బాగా ఫోన్‌లకి అడిక్ట్ అయిపోవడం, సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం, సోషల్ మీడియా అకౌంట్‌లు క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి పైన ప్రభావం పడుతుంది. శారీరకంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండ్ వాళ్ళకి దీర్ఘకాలికంగా వ్యాధులు రావడం, అండ్ వాళ్ళ స్టడీస్ పైన ఫోకస్ చేయకపోవడం. సో, వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. సో, అందుకనే మన పక్కన రాష్ట్రమైన ఏపీ కావచ్చు, అటు కర్ణాటకలో కావచ్చు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నాయి. ఇక మరి తెలంగాణలో ఎప్పుడు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటాయనేది చూద్దాం.
ఇదన్నమాట జ్యోతి. వెలుగు పేపర్ ఏం రాసిందో చూద్దాం. సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ యూత్ అంటూ గూడా రాసింది. పెను విధ్వంసం. ఇరాన్ మిలిటరీ అకాడమీ భూగర్భ బంకర్లపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల దాడి. సో, ప్రత్యేకంగా ఇక వీళ్ళ భూగర్భ బంకర్‌లు ఇక్కడనే ఉన్నాయి. అండ్ మిలిటరీ స్థావరాలు ఇక్కడనే ఉన్నాయి. ఖమేని బంకర్ ఇక్కడనే ఉంది. అండ్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటారు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇరానే ఒక హనీ ట్రాప్‌లో పడి, ఒక మహిళ చేతిలో పెట్టి, ఇవాళ వాళ్ళ దేశ ప్రజలని ఇబ్బంది పెడుతుంది. సుప్రీం లీడర్‌ని కోల్పోయింది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. సో, దీనికి కారణం వాళ్ళ చేతులారా వాళ్ళే జేసుకున్నది. అదే వార్త ఇక్కడ ఇజ్రాయెల్ పరిస్థితి ఎట్లుంది? అమెరికా ఎట్లాంటి దాడులు చేస్తుంది? ఇరాన్ ఎట్లా నష్టపోతుంది అనేది ఇక్కడ రాసిర్రనమాట. అభివృద్ధి అడ్డుకుంటే ఊరుకోం. ఏం అభివృద్ధి? మూసీ సుందరీకరణకు సంబంధించి అభివృద్ధి అసలు ఊరుకోమంటూ గూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను అక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఒక పక్క యుద్ధం ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఇన్వెస్టర్లకి 3,00,00,00,000 లాస్ జరిగినట్టు కూడా ఇక్కడ వెలుగు పేపర్ రాసుకొనొచ్చింది. అండ్ మావోయిస్టులకు సంబంధించి 150 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టకేలకు ఈ నెల ఆఖరి వరకు కగార్‌కి సమాప్తం. శుభం కాడేయాలని కేంద్రం డిసైడ్ అయింది. కేంద్రం డిసైడ్ అయింది కాబట్టి ఎక్కడుండేటోళ్ళు లొంగిపోయే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా రాసింది వెలుగు. సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించిన ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అదే వార్తని ఇక్కడ హైలైట్ చేసింది వెలుగు పేపర్. సో, కాంగ్రెస్‌ల రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణకి అవకాశం ఇచ్చిర్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది వెలుగు పేపర్. సో, ఇది ఇవ్వాలన్నమాట. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది అని దేశాల యుద్ధాలకు సంబంధించిన సమాచారం. మళ్ళా రేపు వార్తలతో కలుద్దాం.